నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొచ్చు నన్నుకొంటిని. నేను ఏమియో మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుండిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు ఎత్తుచుండగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టు ఉన్నది. ఎంత స్థిరమైన పదివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారే వెలుగులాడుదురు. వారు కొందరు కొండ కాలుతాయి కదా, వారు ధనము కూర్చుకొందరు కానీ అది ఎవరికి చేతుకునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడ కొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొప్పుము. నా కన్నీళ్లు చూసి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును. నా పితరులందరి వలె నేను పరవాసనై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోవునకు నేను తెప్పలినట్లు నన్ను కోపముతో చూడకుము. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక.